తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ సూపర్ సక్సెస్ అయింది. ఈ క్రమంలో తమ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10% రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఇంతకీ ఏ రూట్లలో ఈ రాయితీ వర్తిస్తుంది, ఏ మేర ధరలు తగ్గుతాయి వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఈ పథకం అమల్లో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా బస్ టికెట్పై రాయితీని అందిస్తున్నారు. అయితే ఇది రాష్ట్రమంతా అమల్లోకి రాలేదు. కేవలం ఒక రూట్లో మాత్రమే అమలు చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సులలో ఈ డిస్కౌంట్ అమల్లోకి తీసుకువచ్చారు. బెంగళూరుకు నడిచే అన్ని సర్వీసులకు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరలకు 10% డిస్కౌంట్ అందించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ డిస్కౌంట్తో ఒక్కొక్కరికి 100 నుంచి 150 రూపాయలు ఆదా అవుతుంది. టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకునేందుకు తమ వెబ్సైట్ను సందర్శించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. దేశంలో అతిపెద్ద నగరాలలో బెంగళూరు ఒకటి. అక్కడ తెలంగాణ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ లక్షల సంఖ్యలో ఉన్నారు. అలాగే పలువురు వ్యాపార నిమిత్తం తరచూ కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లి వస్తూ ఉంటారు. అంతేకాదు ప్రభుత్వ కొలువులు నిర్వహించే ఉన్నతాధికారులు సైతం అక్కడ ఉన్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు ఈ రాయితీని తీసుకువచ్చారని సమాచారం. మరోవైపు శని, ఆదివారాలు సెలవుల నేపథ్యంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి వచ్చేవారు అత్యధికంగా ఉంటారు. అలాంటి వారు ఈ రాయితీ పథకాన్ని వినియోగించుకుంటే వారికి నగదు ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు వివరిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గాలలో సైతం ఈ తరహా ప్రవేశపెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. అదీకాక ఇప్పటికే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హైదరాబాద్ బెంగళూరు మార్గంలో ప్రయాణికులకు రాయితీ కల్పిస్తున్నట్లు ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉంటే చాలామంది బెంగళూరుకు ప్రైవేటు వాహనాలలో వెళ్తుంటారు. ఈ పోటీని తట్టుకునే ఉద్దేశంతోనే తెలంగాణ ఆర్టీసీ ఈ డిస్కౌంట్ను అందించి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం సంస్థకు ఏ మేర లాభం చేకూరుస్తుందో చూడాలి.